బీసీల హక్కులు కాలరాసే కుట్ర 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చూడండి ఒక్కసారి ఏం మాట్లాడిండో సారు. 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయట. ఇగో ఇది రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయం ఇది. మీరు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చి పడే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మొత్తం 42% స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. బీజేపీ వాళ్ళు అడ్డుకుంటే ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటే ఏంది, మీరు ఇవ్వాలి కదా. ఇగో ఇట్లా కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. బీసీ బిడ్డలంతా కూడా ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పోస్ట్ పోన్ చేసిరు? సంవత్సరం అయిపోయాయి కదా సర్పంచులు లేక, సంవత్సరం దాటిపోయింది కదా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పదవి అయిపోయి. అరే మీరేమో కాలయాపన చేసుకుంటా, బీసీలకి అన్యాయం చేసుకుంటా, రాజకీయం చేసుకుంటా, మీరే సాగదీసే ప్రయత్నం చేసుకుంటా మళ్ళా వాళ్ళ మీద బురద చల్లేటటువంటి ప్రయత్నం. నువ్వు పెట్టు, నువ్వు ప్రతిపాదించు, డిసైడ్ చేసి ఎన్నికలు పెట్టు. 42% బీసీలకు నువ్వు ఇది కాదా డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఇవి కాదా? మొత్తం ఆలోచన చేస్తా ఉన్నది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ని అందుకే పంపించిండ్రు. ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచరులకి పదవులు ఇప్పించుకునేటటువంటి దాంట్లో ఉన్నటువంటి ధ్యాస, దాంట్లో ఉన్నటువంటి స్పీడప్, స్థానిక సంస్థల ఎన్నికలు పెడదాం, 42% రిజర్వేషన్లు తొందరగా కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ లేవు. ఆడేమో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు మంచిగా సంకలం పెట్టుకొని తిరుగుతాడు ఆయన రాజ్యాంగం పట్టుకొని. అరే మేము 42% రిజర్వేషన్ మా ఒక్క పార్టీ ఇస్తుందని ఏమైతుంది? ఎమ్మెల్సీలు వీళ్ళకి ఇచ్చుకోవాలా, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకోవాలా, నామినేటెడ్ పదవులన్నీ ఇచ్చుకోవాలి. ఇదే ఈ 15 నెలలు చేసిన సంవత్సరం అంతా కూడా ఇదే. సారు వైఎస్ఆర్ లాగా ఫీల్ అవుతున్నాడు అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా ఫీల్ అవుతున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతే కదా, అధిష్టానం ఏం చెప్తే ఆడ ఢిల్లీలో ఏం చెప్తే ఈడ ఆయన మాట వినేది. ఆయన శాసించే స్థాయి తీసుకొచ్చిండు కేంద్రాన్ని. ఇక ఒక్కసారి ముఖ్యమంత్రి కావటంతో ఇక సంవత్సరంలోనే నేనేం చెప్తే అది ఢిల్లీ వినాలని చెప్పేసి సార్ అనుకుంటున్నాడు కావచ్చు. తీసి పక్కగా పడేసిండు. ఫైమ్ కురేషాడు. ఎవరు ఫైమ్ కురేషి? ఎవరండి ఫైమ్ కురేషి? ఎవరు? ఏ ఎన్నికలలో ఏ ఎమ్మెల్యేకి ప్రచారం చేసిండు, ఏ ఎంపీకి ప్రచారం చేసిండు? కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఏ గ్రామంలో ఒక 10 ఓట్లు వేయించిండు ఫైమ్ కురేషి? ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలట. వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలట. మరి కష్టపడ్డోళ్ళంతా ఎడబోవాలని కష్టపడ్డోళ్ళంతా మళ్ళీ రెడ్డిలకే ఇవ్వాలట. ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈయనకు పోలికాను. ఆయన కేంద్రంలో చక్రం తిప్పిండు. దేశం మొత్తం ఆయన వైపు చూసింది. తెలుగు ప్రజల కోసం పనిచేసిండు. శాసించే స్థాయిలో ఆయన పనిచేసిండు. నేను కూడా వైఎస్ఆర్ లేక మొత్తం నేనే శాసిస్తా అంటే కుదరదాడు. అట్లనే ఫీల్ అవుతున్నాడు సార్. మరి మీరు ఇవ్వండి 42% రిజర్వేషన్, మీరు ఇవ్వండి. మోదీ మెడకు బీసీ రిజర్వేషన్ల కత్తి. బీజేపీ నేతలకు అదే భయం పట్టుకున్నది. మేం పక్కా లెక్కలు తీసినాం, అవి తప్పంటూ వితండవాదం చేస్తున్నారు. ఈ లెక్క తప్పని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. అసలు మోదీకి ఏం సంబంధం చెప్పుర్రి. మీరు ఏమన్నారంటే మేము ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉన్నామో ఆ రాష్ట్రంలో ఇచ్చి పడేస్తాం, మమ్మల్ని చూసి మోదీ నేర్చుకోవాలి, మోదీ కూడా అట్లే చేయాలి, సామాజిక న్యాయం పాటించాలి అని చెప్పేసి అన్నారు కదా. మరి తెలంగాణలో ఎందుకు లేట్ చేస్తున్నారు? బాజాప్తా ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. నువ్వు పెట్టు, ఇప్పుడు ఈ నెల చివరికల్లా పెట్టు, ఎన్నికలు పెట్టడానికి సత్తా లేదు, దమ్ము లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టే సత్తా లేదు కాబట్టి కన్ఫ్యూజన్ లో, అయోమయంలో దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు. అంతకు తప్పితే వేరేదేం లేదు. లేకపోతే ఇక ఉన్నాయి ఒక 10 పదవులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎవరెవరిని పెడదామంటే ఖతం, ఇక ఎమ్మటే లిస్ట్ ఫైనల్ చేసి పంపిస్తాడు సార్. తీసి పక్కగా పడేస్తారు ఇప్పుడు వాళ్ళు. ఏదేమైనా కానీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్లో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయబోతా ఉన్నది. తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా మేల్కొని ఎప్పటికప్పుడు దీన్ని తిప్పికొట్టాలి.